అందరికీ వందనాలు. అస్సలాము అలైకుం, నమస్తే. కడదాకా తోడు ఉండేది సృష్టికర్త అయిన ధర్మరాజు ఒక్కడే. మనకు తల్లిదండ్రి చేసుకున్న భర్త కానీ బిడ్డలు కానీ తోడు ఉండరు. కడదాకా అంటే ఆయన రాజ్యానికి పోయినా కూడా మనకు దేవుడే తోడుగా ఉంటాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. భూమి మీద ఉండని రోజులు మనం చాలా జాగ్రత్తగా మనకు మనం కాపాడుకుంటా దేవుడు రక్షణలో మనం ఉండాలి. మంచి వెదుగుదలలో ఉండాలి. మంచి మనసుతో వెదుగుదల చేసుకోవాలి. మంచి మార్గంలో మనం నడవాలి. మంచి ఆత్మీయతలో కలిసి ఉండాలి. ప్రతి వారు కూడా జీవించాలి. అంటే ఈరోజు చాలా భయంకరమైన జీవితాల్లో మనం జీవిస్తున్నాం. చాలా భయంకరమైన జీవితాల్లో జీవిస్తున్నాం. ఇలాంటి జీవితాలు మనకు వద్దయ్యా, మనకు నీ మార్గం నాకు కావాలి, నీ మార్గమే మాకు రక్షణ అని మనం దేవుణ్ణి చెప్పుకోవాలి. మనం చెప్పుకోగలుగుతున్నాము. మనం ఎంతగానో శోధన పడుతున్నాం, సాతాన్లని తెచ్చుకుంటున్నాం, దేవుడి మాట వినము, ఇష్టాచారంగా ఉంటున్నాము. అది దేవుడి రక్షణ, దేవుడి బలం, దేవుడి శక్తిలో మనం ఉంటే మనకు కాపలా ఈ నూతన సంవత్సరం పొడుగుతో కూడా దేవుడే కాపలా ఉంటారు. నా దేవా, నా రక్షకుడా, ఈ లోకము, భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడిని సృష్టించిన దేవా, నీవు ప్రతి మార్గంలో తోడుగా ఉండే దేవుడివయ్యా. అయ్యా, ఈ లోకంలో ప్రతి వారిని మీరు దీవించండి. మీ యాత్ర ముగించిన వారికి మీ రాజ్యానికి వారసులు చేసుకోండి నాయన. అయ్యా, టయానికి ఆహారం అంది ఇవ్వండి, అవసరాలు తీర్చండి. నీ నామంలో మేలు చేసి ఆశీర్వదించి ఘనమైన కార్యము జరిపించు. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అస్సలాము అలైకుం, నమస్తే. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకోండి, మంచి మార్గంలో ఉండాలని. యేసు నామములో